ఈ ఉదయకాల సమయంలో మనమందరం కలిసి శ్రేష్టమైన ఆరాధనతో దేవుని ఆరాధన చేద్దాం. విగ్రహ పండుగ చేయవలసిందిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచన ఎంతో, మా ఊహకు మించిన కార్యము ఎంతో. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యము ఎంతో. ఏమైనా చేయగలవు, సర్వస్వం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, సర్వస్వం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, ఆపత్సర్వ వినాశి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు.
చాలిన దేవుడవు చాలిన దేవుడవు చాలిన దేవుడు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవం మా దేవా నీ ఆలోచన ఎంతో గొప్పది మా ఊహకు మించిన కార్యములెన్నో మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నది
సమయమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తన స్వాధీనంలోనికి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినం నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ద్వారాన్ని కూడా ఆయన ఏదైనా కూడా నీ జీవితంలో చేయగలడు. ఏ నిరాశతో నువ్వు వచ్చావు, ఏ అశాంతిలో నువ్వు ఉన్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఇక్కడ వచ్చారో నాకు తెలియదు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు సమస్తము కూడా చేయగలడు. ఆయన నీ జీవితంలో అనుకున్న ప్రతి చీకటిని కూడా తొలగించి నీ జీవితంలో ఒక నూతనమైన వెలుగును అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరమును వినడానికి దేవుడు మన బలపరిచినట్టుగా మొదటి సమయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనం పరుచుకుని మనందరినీ కూడా బలపరిచినట్టుగా కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా ఈ ఖాళీ గుంపులో ఎవరైనా దేవుని ఆత్మచేత నింపబడకపోయినట్లయితే ప్రతి ఒక్కరి మీద అంత్య దినములో సంఘమంతటి మీద దేవుని ఆత్మ ధారాళముగా కుమ్మరించబడినట్టుగా మా మధ్యలో ఆత్మీయులుగా ప్రార్థన చేస్తున్నట్టుగా అందరం కూడా